నీళ్ళు చూసే ఫుల్ ఉన్నాయి. వచ్చి 4 గంటలేని ఒక చేప అంటే ఒక చేప కూడా లేదు. ఉన్న 4 గంటలు పురకలు పడతాయి లేదు తెలియదు. ఈ చేపలు కొట్టడం ఏంటో దాని కిందికి పైకి తిరగడమే సరిపోయింది టైం మొత్తం. చూడండి మామ మా సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో. వీడియో చూసే వాళ్ళు ఈజీ అనుకుంటారు చేపలు కొట్టడం. అంత ఈజీ కాదు మామ. వెనక ముందు మస్తు కష్టాలు ఉంటాయి. వెటకారం కాదు, సీరియస్. ఈ గాలి ఎక్కడి నుంచి వచ్చింది మామ? మళ్ళీ గాలి గంటకోసారి వస్తూనే ఉంది. ఈ గాలికి చేపలు కొడుతూనే తింటూనే అసలు అర్థం కాదు. నాకే కాదు ఎవరికి అర్థం కాదు. ఈ గాలికి పట్టడం కన్నా కొద్దిసేపు పక్కన కూర్చోవడం బెటర్ మామ. పొద్దున వచ్చి పిండి వేస్తే ఒక చేప కొట్టలేదు. మధ్యాహ్నం కష్టపడి ఎర్రలు తీసుకుని వచ్చి ఎర్ర వేస్తే ఇప్పుడు కూడా కొట్టట్లేదు ఈ బురకలు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. లాస్ట్ చింటిపురో అడిగినా మామ హెల్ప్. మా పొద్దున్న ఒక చేప కూడా పడలేదు. చింటిపురో నాన్న పట్టిస్తాడని. మా మాట కాదనుకుని ఎలా వెళ్తున్నాడో చూడు చింటిపురో మా కోసం. నేను మా కోసం పట్టుకరా అంటే చింటిపురో ఆయన కోసం పట్టుకుని వచ్చి బాగా కడుపు నిండా తింటుండు చేపలు. ఆ చేప నేనెందుకు తిననిస్తామమ్మ వాని చింటిపురోని? అది చేప నా చేప. అది నేను చెప్తేనే కదా మమ్మ తీసుకొచ్చింది వాడు. సంచిలు వేసుకుందామని పోతే సగం చేప తినేసిండు వాడు తలకాయ మొత్తం. లాస్ట్ మా పట్టుకొచ్చిన చేప కూడా మాకు అది ఇష్టం లేదు మామ. మొత్తం తినేసిండు తలకాయ మొత్తం వాడు. చేపలు అనుకుంటుంటాయి మామ. ప్రతిసారి వచ్చినప్పుడు కేజీలు పట్టుకపోతాడు. ఈసారి ఎట్లా పట్టుకపోతాడో నేనే చూస్తానని. అందుకే అనుకుంటా ఒక్క చేప అంటే ఒక్క చేప పడలేదు మామ. చేప కాదు కదా, చేప బొచ్చు కూడా పడలేదు. చేపలు పట్టడానికి ఇప్పటికి 10 సార్లు వచ్చింటా మామ. ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు ఇంత దళిద్రము. తుంగభద్ర నదికి అన్ని నీళ్లు వచ్చినా ఒక్క చేప పడకపోవడం ఏంది మామ? నాకు అస్సలు అర్థమైతే లేదు. ఇప్పటికి నీళ్లు లేనప్పుడే బాగున్నాయి కదా మామ చేపలు. నీళ్ళు వచ్చినాక ఒక్క చేప కూడా పడలేదు అసలు. చేపలు పట్టడానికి పొద్దున వస్తే సాయంత్రం 6 అవుతుంది మామ. ఒక్క చేప అంటే ఒక చేప పడలేదు. ఇంటికి పోయినాక అడిగితే ఏం చెప్పని అర్థం అవుతలేదు. పడలేదంటే చేప దమ్మినట్టే.